కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని మచ్చిగా చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డిని తీసుకుపోయి దాదాపు 148 కోట్ల రూపాయల ఎలక్ట్రాల్ బాండ్స్, అంతేకాకుండా లిక్విడ్ క్యాష్ 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి దానికి అంతేకాకుండా మరి రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓనరు ప్రస్తుత రెవెన్యూ మంత్రి కాంగ్రెస్ పార్టీకి రాకముందు జరిగిన ఒప్పందంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి అన్నిటి ఖర్చులు ఆయన పెట్టుకునేటట్టుగా, అధికారంలోకి వచ్చినాక వర్కులు వాళ్ళకే ఇచ్చేటట్టుగా జరిగిన ఒప్పందంలో భాగంగా మరి గతంలో 2014లో 1450 కోట్ల రూపాయల వ్యయంతో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వరకు ఏదైతే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తానున్నదో అది ఏకంగా 2 దశలలో 4,350 కోట్ల రూపాయలు, అంటే 3 అంతలుగా మరి దీన్ని చేశారు. మరి ఇందులో L1 ప్యాకేజ్ 1ల 1,100 చిల్లర వరకు మేఘా కృష్ణారెడ్డికి పోతుంది, పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి పోతుంది. 3.9 ఆయన వేస్తే ఆయనకి ఇస్తారు. రెండో ప్యాకేజీ మరి ఈయనకి ఇస్తారు, ఎవరికి? మేఘా కృష్ణారెడ్డికి ఇస్తారు, ఆయన 3.9. అంటే కేవలం క్విట్ ప్రో అనేది నీటికి కనబడుతుంది. సేమ్ అంకెలు L1 L2 వీళ్ళే ఉంటారు. లాజరైన్ టర్బో ఎల్ఎన్టీని ఇందులో ఎగరగొడతారు. ఈరోజు నీటికి కనబడతా ఉన్నది ఇందులో. కాబట్టి ఇందులో దీన్ని మొత్తం మీడియేటింగ్ చేసింది ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు అయిన వేం నరేందర్ రెడ్డి అనేటోడు దీన్ని మొత్తం కోఆర్డినేషన్ చేసిండు. ఇంకా ఈ మొత్తము సంబంధించిన డాక్యుమెంట్లు దేనికి ఏమేమి పైసలు ఇచ్చింది ఇది. రేవంత్ రెడ్డి గారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు మేము రేపు అధికారం రాగానే ఏది ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పింది. దీన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటోని మేము జైలుకు పంపుతాం. రేవంత్ రెడ్డి అదే మాట అన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట అన్నాడు. తొడలు కొట్టుకొని తొడలు వాసినాయి కానీ